అర్జున్ ప్రసాద్, సుభద్ర ఇద్దరు అహల్యకి డెలివరీ చేసిన గైనకాలజిస్ట్ డాక్టర్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. థ్యాంక్స్ అమ్మా, టైంకి వచ్చి మా కోడల్ని మనవన్ని కాపాడావు నువ్వు అని అర్జున్ ప్రసాద్ అంటూ ఉండగా, అవును, మీరు రాకపోతే ఇప్పుడు మా పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంది అని సుభద్ర కూడా ఆ డాక్టర్కి థ్యాంక్స్ చెప్తూ ఉండగా, ఆ డాక్టర్ ఇలా అంటూ ఉంటుంది, నేను చేసింది కొంతే అండి, నాకన్నా ఎక్కువగా చేసింది గౌతమ్. గౌతమ్ చాలా గొప్పవాడు, మంచివాడు. మీరు గౌతమ్ని ఎంత బాగా పెంచారో గౌతంలో ఉన్న లక్షణాలతో తెలిసిపోతుంది. గౌతమ్ని మీరెంత చక్కగా పెంచారో గౌతమ్ విలువల్ని, గౌతమ్ పెంపకాన్ని, గౌతమ్ బిహేవియర్ని, అతను మీకిచ్చే వాల్యూని బట్టి తెలుస్తుందండి. గౌతమ్ మంచి క్యారెక్టర్, వాల్యూస్, బిహేవియర్ ఉన్నవాడు. మీ పెంపకం చాలా గొప్పది. కన్న వాళ్ళకి విలువ, మర్యాద, ప్రేమ పంచేవాడే పెళ్లి చేసుకున్న అమ్మాయిని, కన్న బిడ్డల్ని కూడా అలాగే ప్రేమగా, వాల్యూతో చూసుకుంటారు. నిజంగా గౌతమ్ని చూస్తుంటే మీ పెంపకం, మీ గొప్పతనం అన్నీ తెలిసిపోతున్నాయండి గౌతంలో. మీరు చాలా బాగా పెంచారు మీ అబ్బాయిని అని డాక్టర్ గొప్పగా చెప్తూ ఉంటుంది గౌతమ్ గురించి. గౌతమ్ వాళ్ళ అమ్మా నాన్న వైపు చూస్తుండగా వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత డాక్టర్ అహల్య దగ్గరికి వెళ్తుంది. అహల్య, ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ ఫీల్ నౌ అని అడగగానే, బాగున్నాను మేడం అని చెప్తూ ఉంటుంది అహల్య. నీతో ఒక విషయం చెప్పాలి, ఇంతకుముందు అందరూ ఉన్నారని చెప్పలేకపోయాను అని అంటూ ఉండగా, అహల్య ఏంటో సమస్య అని టెన్షన్ పడుతూ, ఏమైనా సమస్య మేడం అని అంటూ ఉండగా, లేదు అటువంటిది కాదు, నేను చెప్పేది విను అని అంటూ ఉంటుంది. డాక్టర్, ఇన్నాళ్ళు నీకు చెప్పలేదు కానీ ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అహల్యని హెచ్చరిస్తూ ఉంటుంది డాక్టర్. అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని గౌతమ్ లోపలికి వస్తూ ఉంటాడు. అహల్యకి వచ్చిన సమస్య ఏంటి, డాక్టర్ చెప్పబోయేదేంటి, అహల్యని జాగ్రత్తగా కాపాడుకుంటాడా గౌతమ్, భానుమతి అహల్యని ఇంటి నుండి గెంటేస్తుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.